కడపలో ఆల్మాస్పేట దాన్ని తీసుకొచ్చి టిప్పు సుల్తాన్ సెంటర్ అని పెట్టాలనుకున్నారు. ఆ మధ్యన చంద్రబాబు గారు కూడా మద్దతు ఇచ్చినట్టున్నారు. దాంతో ఆ ఏరియాలోనే ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టడం ఒక ఎత్తు, అక్కడ వినాయక్ సెంటర్ అని పెట్టడం, దాంతో ఒక్కసారిగా విరుచుకుపడిపోయారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సభ ఒకటి జరుగుతుంది, ఎన్టీఆర్ నగరు లేకపోతే ఇంకొకటి అని పెడతారు. అట్లాగే అవుతుంది కదా ఎక్కడైనా సరే. కానీ రాళ్ల దాడులు, హింస ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఒక ఆర్గనైజ్డ్ అటాక్ అన్నటువంటిది ముస్లిం సామాజిక వర్గం నుంచి జరుగుతోంది. ఇది హిందువుల్లో చైతన్యం రావట్లేదు మనకి. టిప్పు సుల్తాన్ అనేవాడు ఈ దేశం తరపున బ్రిటన్తో పోరాడలేదు. వాడు ఈ దేశం మీదకి దండయాత్రకు వచ్చి ఇక్కడ దోచుకున్నాడు. కర్ణాటకలో ఆ ప్రాంతాలు వాడు ఆక్రమించుకున్నాడు. అది విజయం అయితే వాడిని తరమడం కూడా విజయమే కదా, వాడు నాశనం కావడం కూడా విజయమే కదా. అప్పుడు వాడి మీద విజయం సాధించినటువంటి దాని గురించి మనం మెచ్చుకుందామా? ఈ దేశం భారతదేశం, అవిభాజ్య భారతదేశం మీద దాడులు చేసిన ప్రతి ఒక్కడు ఈ దేశానికి ద్రోహి. అది బ్రిటనోడైనా, ఫ్రెంచోడైనా, డచ్చోడైనా, ఎవడైనా సరే ద్రోహి కిందనే చూడాలి. ఈ దేశపు భూభాగాలు అదే ఉంటే వెంటనే చిన్న చిన్న భూభాగాలు ఉంటాయి. ఇప్పుడు చిన్న చిన్న నగరాలుగా ఉన్నాయి, సిటీలుగా ఉన్నాయి, రాష్ట్రాలుగా ఉన్నాయి. బట్ అఖండ భారతం అన్నటువంటిది మెయిన్. ఈ అఖండ భారతాన్ని నాశనం చేయడానికి జరిగిన కుట్రలకి పాల్పడినటువంటి ప్రతి ముస్లిం రాజు ద్రోహే. ఆ ద్రోహుల్ని నెత్తిన పెట్టుకుంటే ఖచ్చితంగా ప్రజా తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది, హిందూ తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది అనడానికి సాక్ష్యం కడప లాంటి జిల్లాలో హిందువులు గతంలో అసలు అదేదో వైఎస్ కుటుంబం, తెలుగుదేశం కుటుంబం అన్నట్టున్నటువంటి స్టేజ్ నుంచి మొట్టమొదటిసారి హిందువు తన మతం కోసం, తన ధర్మం కోసం రోడ్డెక్కాడు. ఇది ఖచ్చితంగా పరీక్షా సమయం. ధర్మాన్ని నాశనం చేయాలనుకునేటటువంటి శక్తుల యొక్క కూటమి హిందువుల్ని ఏకం చేస్తుంది.